హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ వరల్డ్. ఈరోజు హైదరాబాద్ ఫేమస్ రెసిపీ కద్దు కా కీర్ని అయితే నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నా చాలా ఫేవరెట్ రెసిపీ. ఇది తెలంగాణలో రంజాన్ మాసంలో మనకి బయట అయితే దొరుకుతుంది. బట్ ఈరోజు ఇంట్లో ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సింది మనకి సోరకాయను మంచిగా శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్న తొక్కు తీసేయాలి. ఇలా తీసుకున్న తొక్కుతో మీరు కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. నేనైతే తొక్కును పడేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సోరకాయని మంచిగా తురుముకోవాలి. సోరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఒక వెజిటేబుల్ కాబట్టి నేను దీన్ని నెయ్యిలో వేయించాలనుకుంటున్నా. అందువలన దీన్ని ఫస్ట్ అయితే నేను వాటర్ స్ట్రెయిన్ చేస్తున్నాను స్ట్రెయినర్లో. ఎందువల్ల అంటే ఇది నెయ్యిలో వేంపడం వలన దీంట్లో ఉన్న పచ్చి వాసన పోతుందని నా ఫీలింగ్. ఇలా సొరకాయలో వాటర్ స్ట్రెయిన్ అవుతుండగా నేను జీడిపప్పును బాదం పప్పును మంచిగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న జీడిపప్పును బాదం పప్పును ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే గిన్నెలో అదే నెయ్యిలో ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి మంచిగా నెయ్యిలో వేంపుకోవాలి. సో దట్ దీంట్లో ఉన్న పచ్చివాసన ఒకటి పోతుంది. ఈరోజు నేను తీసుకున్న సోరకాయ చాలా లేతగా ఉంది, అందువలన దీన్ని నెయ్యిలో వేయించితే అది ఉడికిపోయింది. బట్ మీరు తీసుకున్న సోరకాయ కొంచెం ముదిరింది అయితే దాన్ని వాటర్ వేసి కూడా ఉడికించుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో పాలను మాత్రం నేను ముందుగానే కాచి చల్లార్చి పక్కకు పెట్టుకున్నాను. ఈ పాలని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా పాలు వేశాక కొద్దిసేపటి వరకు దాంట్లో మరిగించుకోవాలి సోరకాయని. ఈ సొరకాయ తురుము పాలల్లో ఉడుకుతుండగా నేను ఈ కీర్ యొక్క టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసమని దీంట్లోనైతే కోవాని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ కోవా అనేది కలపాలి అనుకుంటే డైరెక్ట్ వేస్తే పాలలో అది సరిగ్గా కలవదు. అందుకోసమే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో పాలు కలిపి అలా కలిపిన మిశ్రమాన్ని ఈ పాయసంలో వేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో మనం దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను హాఫ్ చొప్పున 2 వేస్తున్నాను. మీరు నెక్స్ట్ స్టెప్లో ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోకండి. నేనైతే మర్చిపోయాను, దాన్ని లాస్ట్కి యాడ్ చేశాను. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నాక దీంట్లో ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని బాదంని కావాలంటే మీరు కిస్మిస్ కూడా యాడ్ చేయవచ్చు. ఇంకొకటి అంటే కొంతమంది దీంట్లో సగ్గుబియ్యం కూడా వేస్తారు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు నా దగ్గర లేదు, నేను స్కిప్ చేసేసాను. నేను నెక్స్ట్ స్టెప్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. సోరకాయ ఆర్ కద్దు ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బట్ ఇక్కడ నేను చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం రంగు కోసం అయితే ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. బట్ సజెషన్ ఏంటి అని అంటే ఇలాంటి ప్రిజర్వేటివ్స్ని మన ఫుడ్ ఇంటేక్లో కొంచెం తక్కువ యాడ్ చేసుకోవడం బెస్ట్. బట్ ఇలాంటి స్పెషల్ రెసిపీస్లో కొంచెం యాడ్ చేస్తాను. ఇక్కడ మన పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కావాలంటే వేడిగా కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. లేదు అని అంటే ఒక 4-5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేసుకొని దెన్ చల్లగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే బిర్యానీతో ఎంజాయ్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.